సింహం మరియు జింక చిన్న నీతి కథ. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక గర్విష్టమైన సింహం నివసించేది. అదే అడవిలో ఒక స్వచ్ఛమైన నది ఉండేది. ప్రతిరోజూ ఒక మృదువైన జింక ఆ నదికి నీరు తాగడానికి వచ్చేది. ఒకరోజు జింక నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి తన అందమైన కొమ్ములను చూసి గర్వపడింది. కాని తన సన్నని కాళ్లను చూసి ఎగతాళి చేసింది. ఈ బలహీనమైన కాళ్లు ఎందుకు పనికొస్తాయి అని అనుకుంది. అప్పుడే అకస్మాత్తుగా సింహం పొదల మధ్య నుంచి దూకి జింకను వెంబడించింది. జింక తన సన్నని కాళ్లతో వేగంగా పరుగెట్టి తప్పించుకుంది. కాని దట్టమైన పొదల్లోకి వెళ్లగానే తన కొమ్ములు అక్కడ చిక్కుకుపోయాయి. సింహం జింకను పట్టుకుంది. అప్పుడు జింకకు తన తప్పు అర్థమైంది. నేను ఎగతాళి చేసిన కాళ్లే నన్ను కాపాడాయి, నేను గర్వించిన కొమ్ములే నాకు ప్రమాదం తెచ్చాయి అని బాధపడింది. నీతి: బయట కనిపించేదాన్ని బట్టి తీర్పు చెప్పకండి. బలహీనంగా కనిపించేదే మీ గొప్ప బలం కావచ్చు.